హలో అండి, నేను డాక్టర్ అమూల్య రవికుమార్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, జెనసిస్ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్. ఈరోజు మనం ఐవీఎఫ్ అనే పద్ధతి అంటే ఏంటి, దాంట్లో ఇంక్లూడ్ అయిన స్టెప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డే 1 నుంచి అండి, మీకు పీరియడ్ వచ్చిన మొదటి రోజు మీరు హాస్పిటల్కి రావాలి. ఆ రోజు మీరు 2 బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. E2LH అనే బ్లడ్ టెస్ట్ అనమాట. పీరియడ్ వచ్చిన 2వ రోజు అండి, అంటే డే 2 మీకు స్కానింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ రోజు నుంచి. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తంలో కూడా మీకు 4 నుంచి 5 స్కాన్ల వరకు అవసరం పడవచ్చు. దాంట్లో ఫస్ట్ చేసే స్కాన్ని బేస్ లైన్ స్కాన్ అంటాం అనమాట. ఈ బేస్ లైన్ స్కాన్ అనేది మీకు ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు కదా అన్నట్టుగా చూసుకోవడానికి పనికొస్తుంది. తర్వాత నుంచి చేసే స్కాన్స్ ట్రాకింగ్ స్కాన్స్ అంటాం అనమాట. ఈ ట్రాకింగ్ స్కాన్స్లో ఇచ్చే ఇంజెక్షన్స్కి కానీ లేకపోతే వాడే మెడిసిన్కి కానీ మీరు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి తెలుస్తుంది. ఈ ట్రాకింగ్ స్కాన్స్ ఒక 2 నుంచి 3 దాకా ఉండొచ్చు. లాస్ట్ స్కాన్ అనేసరికి ట్రిగర్ స్కాన్ అంటాం అనమాట. ఈ ట్రిగర్ స్కాన్లో మనం చూసేది ఏంటంటే ఎగ్స్ అన్నీ మనకి కరెక్ట్ సైజు ఉన్నాయా లేవా ట్రిగర్ ఇవ్వడానికి అని చూసుకుని బాగున్న టైంలో మనం ఆ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రిగర్ స్కాన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ట్రిగర్ ఇంజెక్షన్ టైం చేయడం, దాన్ని ప్లాన్ చేసుకొని ఎగ్ కలెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.